భయా ఫ్రెండ్స్ అందరికీ సలాం అలైకుం, అందరికీ నమస్కారం. నా పేరు గౌస్. నేను ఒక ఆటో డ్రైవర్ని. చూసుకోండి. तो तो बात क्या आएगा तो भाई మా తెలుగులో మాట్లాడదాం. చాలా మంది హిందీ వచ్చిన వాళ్ళు ఉంటారు, తెలుగులో కూడా అర్థమయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మనం మాట్లాడదాం. మనం రీసెంట్గా హైదరాబాద్లో ఒక వీడియో చూసాం. మనం ఒక తెలుగు ఆటో డ్రైవరు తనకు సంబంధించిన దేవుని జై శ్రీరామ అని భార్యని రాపించుకున్నాడు. ఇందులో హైదరాబాద్ పబ్లిక్ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయనకు ఆ దేవుడు ఇష్టము, ఆయన ఏ కూడా రాసుకున్నాడో మనకు సరిగా ఆయన వీడియో చూసిందంట. వీడియోలో ఏమైందంటే చూపించి చూపన్నట్టుగా అది సరిగా కనపడనట్టుగా. అయితే మీరు కులాలు నీ కులాల పువ్వులు మొడబడి ఏ కులాలు రాని మీకు అన్నం పెట్టేది నాకు అర్థం కాదు. చేస్తే ఒక 10 రూపాయలు ఇస్తుందా? కులం ఇస్తుందా, జాతి ఇస్తుందా? మొడ ఎవడు చేస్తారా? నాకు చెప్పు, ఎవడిస్తాడు ఏ కులం వచ్చేది నీకు 10 రూపాయలు ఇస్తుంది? లేదు కదా. నేను అందుకే అనేది హైదరాబాద్లో ఇండియా మొత్తంలో మీరు లెక్కి మన హైదరాబాద్లో స్టేట్లోనే ప్రతి వాడు ఉన్నాడు. తెలుగుడు ఉన్నాడు, తమిళోడు ఉన్నాడు, కర్ణాటకోడు ఉన్నాడు, జైపూర్ ఉన్నాడు, రాజస్థాన్ ఉన్నాడు. ప్రతి ఓ స్టేట్కి సంబంధించిన వాడు ఉన్నాడు. బతకనికే వచ్చిండ్రు, బతుకు తెరువు. అది తప్పు కాదు. ఇప్పుడు ఇంతకుముందు నేను లారీ తోలుతుంటే ప్రతి స్టేట్ తిరిగిన. అలా అని అది తప్పంటే కుదరదు కదా. ఎవడికి వెళ్ళే ప్రాబ్లం ఈయనకెందుకు? చెప్పా. కాకపోతే వాడికి నచ్చిన కొటేషన్ వాడి మీద రాపించుకున్నాడు. రే మీరు కొట్లాడేసిందా దాని మీద కాదురా. అవలపుకల హైదరాబాద్ వాళ్ళు ఎంత దిమాగు గుట్నాల్లో పెట్టుకునేరేమో. నేను కూడా తుర్కోని ముస్లింని. కాకపోతే ఉన్నమాట వాస్తవంగా ఏమంటే కొట్లాడండి. దేని మీద కొట్లాడాలి? ఇప్పుడు మీకు తెలంగాణకు సీఎం ఎవడు ఉన్నారా? రేవంత్ రెడ్డి కదా. నేను తెలంగాణని. ఎవడన్నా సీఎం వాడు ఫ్రీ బస్ వెళ్ళటాక ఈ సొల్లిలో ఈ పంచాయతీలు స్టార్ట్ అయినాయి. రోయ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వీడు ఫ్రీ బస్సులు పెట్టినాక మొట్టల గురించి మీకు కిరాయిలు అప్పుడు దొరుకుతున్నాయి, మస్తు బాగా మంచిగా ఉన్నారు. ఇప్పుడు దొరుకుతున్నారా మీకు కిరాయిలు ఏమన్నా? అరే నేను ఇంతకుముందు ఫ్యాషన్ తోలి అవి దాన్ని అలవాటుకి ఇప్పుడు తెలిసా. ఇప్పుడు ఇందాక చూపించిన మళ్ళీ కూడా చూపిస్తావు నా ఆటోని. ఇనుప సామాన్ రేక్ డబ్బాలు అనుకుంటా దందా చేసుకుంటారంట. పుణ్యమా అని రేవంత్ రెడ్డి పుణ్యమా అని. ఎందుకు పెట్టుకుంటారా కులాలకు? ఏ కులం అన్నం పెట్టదురా? మంచితనమే మీకు అన్నం పెట్టేది. సరే సచ్చే కూడా అయినోడు కూడా ఎవడు రాడరా. దోస్తాన్ అనేది అది మనకు జాతికి మనకు సంబంధం లేనివాడు కూడా మనకు వచ్చి సచ్చే భుజాన చేయి పెడతారా. इसलिए भैया मैं छोड़ दो कि बात क्या है तो उसकी जात है, इसकी जात है. कोई जात को अपने कोई रिश्तेदार हम लोग को एक मदद नहीं करेगा. हमारे तो भी ना सूरत देखने का, ना पैसा रहे तो इज्जत, ना बगैर पैसे का ना इज्जत ना मिलेगी, ना खाना मिलेगा. तो हम बीवी मरने के बाद हमारे 20 बच्चे रोड पे गए ना, कोई भी पलट के नहीं देखेंगे हम लोग को. हम भी पैसेंजर लाते थे. पूरा तेलंगाना डिस्ट्रिक्ट में भी नहीं है तो हैदराबाद में खाली एक तेलंगाना को खाली 4 डिस्ट्रिक्ट है मिले. हैदराबाद को 4 डिस्ट्रिक्ट है मिल के उतना ही पूरे कम के डिस्ट्रिक्ट है पूरा. तो हम लोग अभी भी नहीं मार लेना अरे भाई. हम लोग भी మారేనా? తెలంగాణకు 4 డిస్ట్రిక్ట్లు మాత్రమే కలిసి ఉంటాయి. మిగతా డిస్ట్రిక్ట్లు అక్కడ ఎవడు కొడుకుంటలేడు. బలిచిన చేష్టలు వద్దురా. జర మంచిగా బతకండి. బతికిన వాడికి మంచిగా బతకండి రా. వాడి కులం వీడి కులం, వాడి జాతి వీడి జాతి అనుకున్నా ముడ్డ కూర్చుకోనికి నారా. వాడు ఎవడో వాటి మీద వాడు ఇష్టం రాసిండు. నేను నా ఐటమ్ మీద మరి నేను నా ఇష్టం వచ్చింది నేను రాసుకుంటా. ఎవడికి నచ్చింది వాడికి రా భయ్. ఉందా నువ్వు పోయి అడుగు రేవంత్ రెడ్డికి. నువ్వు ఫ్రీ బస్సులు పెట్టినావు కొడక, నాకు బతుకులు మొట్ట కూర్చున్నాయి అని. మళ్ళీ ఒకసారి ఓటి రేవంత్ రెడ్డికి. ఇంకో 34 వరకు వాడే ఉంటాడంట రేవంత్ రెడ్డి. తీసి అప్పుడు నువ్వు చోట్లో సుల్లి పెడతాడు. అర్థమైందా? సుల్లి बुल्ला रखता मुँह में. 34 तक 2034 तक रहा तो बुल्ला रखता मुँह में. बोले मैं क्या कर रहा मालूम है? फैशन छोड़ के
ये देख रहा है, एक बार देख लो फिर भी दिख रहा है रे, देख ये शक्कर की क्या शक्कर की तो गाड़ी देख रहा కనిపిస్తుందా అందరికీ ఫ్యాషన్ పుణ్యమా అని వాడు రేవంత్ రెడ్డి ఫిల్ బస్సు పెట్టాక మొట్ట కూర్చి ఈ పని చేస్తున్నాడు. జర మంచిగా ఉండండి, కులాలు మొత్తం మొడాలా బాయ్. ఎవడు కులం వాంది, ఎవడు బతుకు వాంది, ఎవడి కింద దేవుడు వాంది, మంచిగా బతకండి. ఈ ఏదో ఒక పంచాయతీలు పెట్టుకుని మందులు ఎందుకు మడ ఊడిపిస్తారు ఊకే మన గొడవటి. ఈ కులాలు పేర్ల మీదకి బతకన కొడుకులకు తన్నినా పాపం లేదు, చంపినా పాపం లేదు. బతకనే కాలము మన ఇండియాలో ఆల్రెడీ హిందూ ముస్లిం భయపై అంటారు చూసినా గట్లా మన అందరం మనిషి కలిసి బతకాలి. ఆ ఏ స్టేట్ అయితే యాసతో ఏముందేనా, యాస ఎవడికి నచ్చిన యాస వాడు మాట్లాడతాడు, దానికి ఏముంది చెప్పు. జర మంచి బతికిన కాడికి మంచి బతుకు. అసలు మనం తప్పున ఉంటే మళ్ళీ కామెంట్లో చెప్పు జట్లా.